ఒకప్పుడు తన అందం, తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఒక హీరో, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం నెలల తరబడి ఎదురుచూసేవారు. కాని కాలం మారింది. అదే హీరో చివరికి ఒంటరిగా ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. అసలు హరనాథ్ జీవితంలో ఏమి జరిగింది? ఒక స్టార్ హీరో జీవితంలో అంత పెద్ద మార్పుకు కారణమేమిటి? ఈరోజు తెలుసుకుందాం. 1936 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో హరనాథ్ జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటినుంచే చదువుతో పాటు నాటకాలపై ఆసక్తి చూపేవారు. గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నటనపై తనకున్న ప్రేమను అందరికీ చూపేవారు. అయితే సినిమా హీరో అవుతానని అప్పట్లో ఆయన కూడా ఊహించి ఉండరు. చదువు పూర్తయ్యాక కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. కాని మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది. ఆ కలనే నమ్ముకుని మద్రాస్ చేరుకున్నారు. అయితే అక్కడ ఆయనను ఎవ్వరూ గుర్తించలేదు. అవకాశాల కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎన్నోసార్లు తిరస్కరణ ఎదురైంది. హీరోగా పనికిరావు అనే మాటలు కూడా వినాల్సి వచ్చింది. కాని అదృష్టం ఎప్పుడూ కష్టపడేవారిని పూర్తిగా వదిలిపెట్టదు. ఒకరోజు ఆయనకు వచ్చిన చిన్న అవకాశం జీవితాన్నే మార్చేసింది. తన సహజమైన అందం, ప్రశాంతమైన నటన దర్శకుల దృష్టిని ఆకర్షించింది. కొద్దికాలంలోనే హీరోగా అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఇక్కడే హరనాథ్ జీవితంలో మొదటి పెద్ద మలుపు వచ్చింది. 60 దశకంలో ఆయన వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలు, సామాజిక చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన ముఖంలోని అమాయకత్వం, సంభాషణ చెప్పే తీరు, హుందాతనం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పటి ప్రముఖ హీరోలతో సమానంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. నిర్మాతలు, దర్శకులు వరుసగా ఆయనతో సినిమాలు చేయాలని కోరుకునేవారు. అప్పట్లో చాలామంది దర్శకులు ఒక మాట చెప్పేవారట: హరనాథ్ కెమెరా ముందు నటించరు, జీవిస్తారు. కాని ప్రతి విజయానికి ఒక పరీక్ష కూడా ఉంటుంది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే కొత్తతరం హీరోలు రంగంలోకి రావడం ప్రారంభమైంది. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. యాక్షన్, మాస్ కథలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా హరనాథ్కు హీరోగా అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాలి. కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఆదాయం తగ్గింది. వచ్చిన సంపాదనను సరైన విధంగా నిర్వహించలేకపోయారని అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపించింది. కొంతమంది స్నేహితులను ఎక్కువగా నమ్మడం, కొన్ని తప్పు నిర్ణయాలు కూడా ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయని చెబుతారు. కాని అసలు బాధ అక్కడితో ముగియలేదు. ఒకప్పుడు ఆయన ముందు అవకాశాల కోసం క్యూలో నిలిచిన వాళ్లు కాలం మారిన తర్వాత ఒక్కొక్కరిగా దూరమయ్యారు. సినిమా ప్రపంచం కొత్త ముఖాలను ఆహ్వానించగా పాతతరం నటులను మెల్లగా మరచిపోయింది. హరనాథ్ కూడా ఆ మార్పును అంగీకరించక తప్పలేదు. ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పెరిగాయి. ఆరోగ్యం కూడా సహకరించలేదు. సినిమాల్లో అవకాశాలు చాలా అరుదుగా మారిపోయాయి. ఒకప్పుడు వెలుగుల్లో జీవించిన ఆయన చివరికి నిశ్శబ్ద జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న ప్రతి సినీ అభిమానికి కలుగుతుంది: విజయం శాశ్వతం కాకపోవచ్చు, కాని విజయాన్ని ఇచ్చిన మనుషులను మనం ఎందుకు అంత త్వరగా మర్చిపోతాం? హరనాథ్ చివరి రోజులు అంత సులభంగా గడవలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కొరత ఆయనను మానసికంగా కూడా బాగా దెబ్బతీశాయి. ఒకప్పుడు వేలాది అభిమానుల ప్రేమ పొందిన ఆయన చివరికి చాలా ప్రశాంతంగా, ఎక్కువగా అందరి దృష్టికి దూరంగా జీవించారు. 1989 నవంబర్ 1న హరనాథ్ ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆయన మరణవార్త విన్న సినీ పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మంచి నటుణ్ణి, హుందాతనానికి ప్రతీక అయిన వ్యక్తిని తెలుగు సినిమా కోల్పోయింది. కాని ఆయన కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. సినిమా ప్రపంచంలో స్టార్డమ్ శాశ్వతం కాకపోవచ్చు, కాని విజయాన్ని ఇచ్చిన మనుషులను మనం ఎందుకు అంత త్వరగా మరచిపోతాం? ఈరోజు కూడా హరనాథ్ నటించిన పాత సినిమాలు చూస్తే ఆయన నవ్వు, ఆయన హావభావాలు, ఆయన సహజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకుతూనే ఉంటాయి. అందుకే ఆయన శరీరంగా మన మధ్య లేకపోయినా తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతుంది. హరనాథ్ గారి గురించి మీకు గుర్తున్న సినిమా ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిచిపోయిన తెలుగు సినీ దిగ్గజాల జీవిత కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మళ్లీ మరో అరుదైన జీవిత కథతో కలుద్దాం.